హలో ఆల్, వెల్కమ్ టు ఎస్ఎంఎస్ ఛానల్. నేను ఇక్కడ రాడిష్తో పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇక్కడ నేను రాడిష్ని ఈ విధంగా చక్రాలుగా కట్ చేసుకున్నాను. కరివేపాకు, ఉప్పు, కొంచెం కొత్తిమీర, కొంచెం ధనియా, కొంచెం రెడ్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను అండ్ కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ధనియా, జీరా, రెడ్ చిల్లీస్ ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసి చల్లారనివ్వాలండి. అదే కళాయిలో మనం ఇప్పుడు కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని రాడిష్ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అవి యాడ్ చేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలండి. మనకి పీసెస్ అనేది ట్రాన్స్పరెంట్ అయిపోవాలి. ఇక్కడ రాడిష్ హాఫ్ బాయిల్ అయిన తర్వాత మనం ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుంటున్నామండి. నేను ఆనియన్స్ ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. అలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మగ్గనివ్వాలండి. ఇక్కడ మనకి ఆనియన్ అండ్ రాడిష్ ముక్కలు మగ్గిపోయాయండి. ఇక్కడ నేను కరివేపాకు యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకుంటున్నాను. కరివేపాకు తాలింపులో వేసినప్పుడు ఇంకా ఎక్కువ టేస్ట్ వస్తుందండి కరివేపాకు, అందుకే నేను యాడ్ చేసుకున్నాను. అలా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఆల్మోస్ట్ పీసెస్ మగ్గిపోయాయి. ఇప్పుడు నేను కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆపేసుకుంటున్నానండి. ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. అలా చల్లారిన తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిశ్రమాన్ని దీంట్లో యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఆ మిశ్రమంతో పాటు ధనియాలు, జీలకర్ర, రెడ్ చిల్లీ కూడా ఫ్రై చేసుకున్నాం కదండి, అది కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. పచ్చడి మరీ ఎక్కువ పేస్ట్లా రుబ్బేసుకోకండి, కొంచెం కచ్చాపిచ్చాగా చేసుకోండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. నేను ఇక్కడ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకుంటాను. ఈ పచ్చడి మనం వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి, చాలా బాగుంది అసలు. చూడండి, నేను మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు మనం పచ్చడి తాలింపు పెట్టుకుందామండి. ఒక కళాయి తీసుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నేను తాలింపుకి గ్రీన్ చిల్లీస్ వేసుకున్నానండి. మీరు కావాలంటే రెడ్ చిల్లీస్ కూడా వేసుకోవచ్చు. నేను 2 యాడ్ చేసుకున్నాను స్పైసీ కోసం. తాలింపు వేగిపోయిందండి. చూడండి, మన చట్నీ కూడా రెడీ అయిపోయింది. అది తాలింపులో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆపేసుకోవాలండి. మనకి పచ్చడిని ఉడికించుకోకూడదండి, అలా ఉడికితే బాగోదు టేస్ట్. మా ఇంట్లో అందరికీ చాలా నచ్చిందండి, చాలా ఇష్టంగా తిన్నారు. టేస్ట్ కూడా చాలా బాగుందండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.